అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రెడ్డి సంక్షేమ సంఘానికి నాయకులైనటువంటి మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈ కార్యక్రమం చాలా కాలం క్రితం తలపెట్టినటువంటిది. ఒకటి రెండు సార్లు వాయిదాలు పడుతూ వచ్చింది. గోపీనాథ్ రెడ్డి గారు, కాయలు వెంకటరెడ్డి గారు నాతో అనేక సార్లు చెప్పారు. కానీ ఆ డేట్లు మిగతా పెద్దలు రావడానికి వీలు పడడం లేదని చేయలేకపోయినాం. అది కార్తీక మాసంలోనే చేయాల్సి ఉండేదని నాతో కూడా చెప్పారు. అయినా ఈరోజు మళ్ళీ మనం కలిసాం, చాలా సంతోషం. ఇది కార్తీక మాసం లాంటి సందర్భం కాదు, ఎన్నికల సందర్భం వచ్చేసింది. సహజంగా ఈ రోజులకి కొద్దిగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎక్కడ కూర్చున్నా అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఆవు కథలాగా ఎన్నికల వైపు వెళ్ళిపోతుంటుంది కథ అంతా. ఇక్కడ కూడా అంతే. ఎన్నికలు అనేవి ఎన్నికలు ఒకరు గెలుపొందడం కాదు, మన భవిష్యత్తుని తీర్చిదిద్దేవి, మన జీవితాల్ని మెరుగు చేసేవి, మనకు ఒక దారి చూపేవి. కొద్ది విశ్లేషణ చేస్తే తెలుస్తుంది. ఎన్నికలు అనేవి సరదాగా ఎవరో ఒక పోటీ చేయడం, ఏదో ఒక పార్టీ వచ్చేయడం కాదు. ఆ ఎన్నికలే మన ఆశలు ఆశయాలు నెరవేర్చడానికి ఉపయోగపడేవి కొద్దిగా ఆలోచిస్తే. అలాంటప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది ఒక సామాజిక వర్గం ఒక చోట కూర్చొని ఆలోచన చేయాలి. ఏది ప్రయోజనకరమైంది, ఏది ప్రయోజనకరమైంది కాదు అన్న విషయాల్ని చర్చించాలి. అప్పుడే ఆ సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళందరూ కూడా సరైన నాయకత్వం ఇచ్చినట్టు లెక్క. మీ అందరికీ తెలుసు, మొదటి నుంచి నేను ఈ జిల్లాలో ఉండే రెడ్డిలకు అభిమానిస్తున్నా, శ్రేయోభిలాషిని. ఎందుచేత ఇంచేతంటే మరి ప్రత్యేకమైన కారణం, ఇతరుల పట్ల ద్వేషమో మీ పట్ల ప్రత్యేకమైన అభిమానమో కాదు. ఇది ఒక బలమైన సంఖ్య కలిగినటువంటి సామాజిక వర్గం. వీళ్ళకి ప్రాపర్ రిప్రజెంటేషన్ రావడం లేదు, ఇతరులకు వస్తుంది. న్యాచురల్గా వీళ్ళలో అసంతృప్తి ఉంటుంది. మీ అందరూ సంఘటితం కావాలి అని నేనే చెప్తుండే. ఇందులో చాలా మందికి తెలుసు. చివరికి ఒకరోజు మా ఇంటి దగ్గరే కూర్చోబెట్టాను. అది ప్రారంభం అగ్గిపెట్టడానికి, మీ అందరికీ తెలుసు. ఆ అగ్గిపెట్టింది ఈవేళ ఎంత పెద్దదయ్యింది. చాలా సంతోషం, నాకు ఆనందంగా, నా పాత్ర కూడా ఉంది అని నాకు తృప్తిగా ఉంది. అదే దేనికి, ప్రజాస్వామ్యంలో ప్రతి సామాజిక వర్గం తన సమస్యల్ని చెప్పుకోవటానికి తనకు ఒక రిప్రజెంటేషన్ ఉండాలని చట్టసభల్లో కోరుకుంటారు. తప్పేమీ లేదు. అది రాజకీయ పార్టీలు దాన్ని అంగీకరించాలి, ఆమోదించాలి, స్వాగతించాలి, తప్పుగా భావించకూడదు. ఈనాడు కూడా నేను మళ్ళీ గట్టిగా ముఖ్యమంత్రి గారిని అడిగాను. మొదటి నుంచి చెప్తున్నాను, ఈసారి అడిగాను. ఇచ్చాపురంలో పెద్ద సంఖ్య కలిగి ఉంది, చాలా కాలంగా వాళ్ళకి అసంతృప్తి ఉంది, మాకు ఏ రిప్రజెంటేషన్ చట్టసభలకు వెళ్ళే అవకాశం రావడం లేదని. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా ఉంది, వాళ్ళకి ఇచ్చేద్దామని ముఖ్యమంత్రి గారికి నచ్చజెప్పాలన్న ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ముఖ్యమంత్రి గారు ఒక ఉమెన్ని పెట్టాలని అక్కడి నుంచి ఎంపిక చేసేయడం జరిగిపోయింది. చేసి అతను ఈసారికి మన వాళ్ళని తగ్గమను 26లో డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెరిగిపోతుంది. ఈనాడున్న 175 సీట్లు 225 అయిపోతున్నాయి. ఇచ్చాపూర్ అనేది ఇంకా చిన్న కాన్స్టిట్యున్సీ అవుతుంది. ఆ చిన్న కాన్స్టిట్యున్సీలో రెడ్డిస్ ఇంకా ఎక్కువ ఉంటారు. ఒక పార్ట్ తొలగిపోతుంది, సోంపేట పార్ట్ తొలగిపోతుంది ఉంది. మనం వాళ్ళని కన్సిడర్ చేద్దామని నచ్చజెప్పమని చెప్పాడు. ఫైనల్గా 4 రోజుల క్రితం నేను కలిసినప్పుడు, 4 రోజుల కింద కలిసినప్పుడు కూడా అడిగాను నేను. అలా అని ఇప్పుడున్నటువంటి క్యాండిడేట్ గెలవదనో గట్ట కాదు.
ఇదొక పెద్ద సామాజిక వర్గం ఈ జిల్లాలో. వాళ్ళు ఎందుకు అసంతృప్తిగా ఉండాలి? వారికి కూడా ఒకటి ఇస్తే మత్స్యకారులకు ఒకటి ఇచ్చాం, వెలమలకు 2 ఇచ్చాం. అలాగే రకరకాల పదవులు వేరు వేరు వాళ్ళ కమ్యూనిటీలకు ఇచ్చాం. కాపులకి ఇచ్చాం 2 అసెంబ్లీ సీట్లు, కాలింగులకు 2 అసెంబ్లీ సీట్లు ఇచ్చాం. అందుకోసం వీళ్ళకి కూడా ఇచ్చేస్తే ప్రధానమైన యాదవాస్ కోటి ఇచ్చాం, శాసన మండలికి తీసుకొచ్చాం. ఇస్తే పార్టీ బలంగా ఉంటుంది, అసంతృప్తి లేకుండా అందరూ పనిచేయడానికి అవకాశం ఉంటుందని మాట్లాడాను నేను. ఒక్కసారి ఆగమన్నారు ఆయన. ఎప్పుడైనా మనం లీడర్ ఒక మాట చెప్పినప్పుడు ఎన్ని మనం చెప్తాం, కానీ ఫైనల్గా ఎప్పుడు బాగుపడతామంటే మనం లీడర్ చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉండాలి ఫైనల్గానే. మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ శ్రేయోభిలాషగానే చెప్తున్నాను. ఈనాడు ఎవరు కూడా తప్పు చేయొద్దని నేను కోరుతున్నాను. ఒక శాసనసభ అయిపోతుంది, గవర్నమెంట్ కదా మనకు ముఖ్యం. గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే చేయలేదంటూ ఏమీ ఉండదు. ఒక ప్రతినిధులుగా పెట్టడమే కాదు, మన ప్రమాణాలను పెంచేటువంటి అనేక పొజిషన్స్, మన ఆశలకు అవకాశాలు కల్పించే ఇది ముఖ్యమంత్రిగా చేయడానికి విస్తృతమైన అధికారం ఉంటుంది. ఇంతకుముందు ప్రొఫెసర్ నిమ్మ వెంకట్రావు గారిని ప్రొఫెసర్ని మన యూనివర్సిటీకి తీసుకొచ్చారు. అది మన ప్రభుత్వం ఉంది కనుక చేయగలిసినాం. అలాగే 3 కార్పొరేషన్ చైర్మన్లు, శ్యామ్ దక్కత, అతను లోక్నాథ్ రెడ్డి, మన జనార్దన్ భార్య హేమ, అందరూ కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు. ఇన్ని అవకాశాలు వచ్చినాయి. సరే, అది కాదు, చట్టసభల్లో ఉండాలి ముందురు, కానీ మరి కొద్ది కాలం వెయిట్ చేయండి. తప్పకుండా మీ ఆశ, మీ పోరాటం, మీ ఐక్యత తప్పకుండా విజయవంతం అవుతుందని ఈ సందర్భంగా మీకు మనసు. ఎవరో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు సమర్థించాలంటే రెడ్డిని సమర్థించడం కాదు నేను చెప్పింది. రెడ్డిని సమర్థించింది మీరు. నేనేంటి చెప్తున్నానంటే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 75 సంవత్సరాలుగా అణగారిన వర్గాల తాలూకు ఆశయాల్ని, నీరుగారిపోయిన వారి జీవితాల్ని భవిష్యత్తు ఉందని, భవిష్యత్తు మళ్ళీ నిర్మించగలమని ఈ ప్రభుత్వం ఉంటే మన తాలూకా తర్వాత జనరేషన్ అంతా ఉన్నత శిఖరాలను అందుకోగలదని ఆశ కల్పించినటువంటి ముఖ్యమంత్రి, కార్యక్రమాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. అందుకే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మనం బలపరచాల్సిన అవసరం ఉంది. రెడ్డిలు అనేక మంది ఉన్నారు, బలపరుస్తామా మనం? అందరు రెడ్డిల్ని బలపరిచింది కదా. ఏ రెడ్డి అయితే ప్రజల తాలూ జీవనాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడో, ఏ రెడ్డి అయితే ఈ సమాజ స్థితిని మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడో, అతనికి ఒక రెడ్డిగా ఉండడానికి మీకు, అలాంటి వాడు కావాలని మాకు. ఇదే కారణం. అయినాడు చంద్రబాబు అంతటి నిస్వార్థపరుడా? ఎక్కడైనా ఉందా అతని జీవితంలో ఎప్పుడైనా ప్రజలకు సంబంధించిన మంచి కార్యక్రమాలు ఎప్పుడైనా అతను చేశాడా? అదేంటో మొదటి నుంచి ఎన్టీ రామారావు గారి ప్రభావం వల్ల మన దగ్గర ఆ మోజులోన భ్రమలోన ఉండిపోయి ఇదేదో చెడ్డవాళ్ళంగా మమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటారు కొంతమంది. చంద్రబాబు చేసిన అపకారం అంతా ఇంత కాదు మనకి. ఎప్పుడు 83 నుంచి జిల్లా టీడీపీకి యాంటీ కాంగ్రెస్గా ఉండి వాళ్ళని సమర్థిస్తుంటే ఎన్ని ఘోరమైన పనులు చేశాడంటే, ఒక్కటే చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో చేసిన ఒక్క పని కూడా జిల్లాలో అతని ముద్రతో ఒక్కటి లేదు. చూడండి, ఈవేళకి కూడా మనం రాజశేఖర రెడ్డిని చూస్తే, జగన్మోహన్ రెడ్డిని చూస్తే ప్రతి నియోజకవర్గం వెళ్తే ఒకటి కనిపిస్తుంది. అలాగే చంద్రబాబుని చూపించమనండి ఒక్కటైనా. మీరు కొద్దిగా రాజకీయాలు ఉన్న మీరు మైండ్ పెట్టి ఆలోచించండి. మనం ఎక్కడికి వెళ్తే ఏదో ఒకటి చూపించవచ్చు, ఇది రాజశేఖర రెడ్డి వల్ల జరిగిందని. అలాగే కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలు ఇచ్చింది మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు. ఈ 23 సంస్థలు ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయింది కనుక అన్ని హైదరాబాద్ చుట్టూ పెట్టేశారు కనుక మీరు ఇవన్నీ రాష్ట్రం అంతా పెట్టుకోండి నష్టపోయినట్టు ప్రాంతాలకని ఇస్తే, 13 జిల్లాలు కలిగిన రాష్ట్రంలో చంద్రబాబు ఏం చేస్తాడంటే 13 జిల్లాల్లో 23 వచ్చినంటే మనకు 2 రావాలి కదా వెనుకబడిన జిల్లా. ఒక్కటి కూడా మనకి ఇవ్వలేదు గడిచిన 5 సంవత్సరాల్లో అతను పరిపాలన చేసినప్పుడు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత అతను పరిపాలన చేసినప్పుడు వచ్చిన 23 సంవత్సరాల్లో ఒక సంస్థ కూడా మన దగ్గర పెట్టలే. అంత ద్రోహి. శాసనసభలో అతన్ని నిలువున కడిగి 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 వదిలేశాను అతన్ని. ఏ ఒక్కటి అతను మేము ఈ ప్రాంతంలో ఉండే ఉద్దానం స్కీమ్ ఎప్పుడు అందరూ విజిట్ చేయడమే తప్ప నిర్మించినోడు ఎవడు? నిర్మించినోడు జగన్మోహన్ రెడ్డి. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ వచ్చిన యూనివర్సిటీ, ఇక్కడ కట్టిన మెడికల్ కాలేజ్, ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళినా ఏదో ఒకటి కనిపిస్తారు. ఈవేళ పోర్టు, 4,000 కోట్ల పోర్టు, ఇటు వస్తే బుడగట్ల పాలెంలో ఒక ఫిషింగ్ హార్బర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.